చింతకాయల విజయ్ ఐటీడీపీలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆయన పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడి తనయుడిగానే చాలామందికి తెలుసు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఇంకా విజయ్ తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతున్నారు. అయినప్పటికీ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్టుగా నోటు దురుసుతనం మాత్రం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చింతకాయల విజయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తున్నాయి. రాజకీయంగా ఆయన మీద పలువురు తీవ్రమైన విమర్శలు చేయడానికి కారణమవుతున్నాయి. ఇంతకే విజయ్ ఏమన్నారు ఒక్కసారి వినండి. మళ్ళీ గొడవ అవుతే ప్రెస్టేజ్ నాకు నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు మీరు, చెప్తున్నాను. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. నేను ఒక్కొక్కరికి నేను ఒక నిమిషం ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. ఇవన్నీ ఉంటాయి పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. ఇవి విజయ్ మాటలు. ఎవరైనా ఒక పార్టీ జెండా పట్టుకున్న తర్వాత ఎదుటి పార్టీ వ్యక్తులతో మాట్లాడకూడదట. అసలు కనీసం వాళ్ళ వైపు కూడా చూడకూడదట. పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టు అవుతుందంట. వెన్నుపోటు అంటే ఏంటో ముందు చింతకాయల విజయ్ ఆయన తండ్రి చరిత్రను తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది. 1995లో చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా చంద్రబాబుతో కలిసి తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ని ఏం చేశారో ఇట్టే అర్థమవుతుంది. వెన్నుపోటుకి ఊళ్ళలో అందరూ కలిసిమెలిసి సాగడానికి ముడిపెట్టేసి ఇక రాజకీయంగా ఎవరితోనూ కలవకూడదన్నట్టుగా గీతలు గీసేస్తున్నటువంటి ఈ దురుసుతనం మీద చాలామంది మండిపడుతున్నారు. అసలు ఇలా జనాల్ని ఊళ్ళలో రెచ్చగొట్టి ఒక విద్వేషాలు రాజేసే ప్రయత్నం ఏం ప్రయోజనం అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా మార్లు చెప్పేటంటే వాళ్ళు ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అంతా ఒకటే అన్నట్టుగా. మరి అది చింతకాయల విజయ్కి వర్తించదా? ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, నిత్యం ఊళ్ళలో కలిసిమెలిసి సాగాల్సిన సంబంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు అన్నీ వేరు అనేటువంటి విషయం కూడా ఆయనకు అర్థం కాదా? ఇలాంటి ధోరణి వల్లే ఇప్పటికే చింతకాయల విజయ్ మీద చాలామంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో కనిపిస్తూ ఉంటారు. గతంలో చిరంజీవిని ఉద్దేశించి చింతకాయల విజయ్ చేసినటువంటి కామెంట్స్ గురించి అనేక మంది విమర్శలు చేస్తూ ఉంటారు. దాదాపు 15 ఏళ్లు పైబడి రాజకీయాల్లో క్రియాశీలకంగా తిరుగుతున్న ఈనాటికి విజయ్కి ఎక్కడా తగిన అవకాశాలు రాలేదు. ఏదో రకంగా విజయ్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలి, తాను ఫామ్లో ఉండగానే విజయ్ కూడా తగిన స్థానాన్ని ఏర్పాటు చేయాలి అని అయ్యన్న పాత్రుడు చాలా మార్లు ప్రయత్నం చేశారు. మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ డైరీలో చైర్మన్గా చింతకాయల విజయ్ని నిలబెట్టాలి అనే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టుగా విశాఖ డైరీలో అడారి ఆనంద్కి చెక్ పెట్టడం కోసం ఏకంగా సభా సంఘాన్ని కూడా నియమించారు. తీరా అడారి ఆనంద్ కాషాయ కండువా కప్పుకొని వాషింగ్ మిషన్లోకి వెళ్ళి రావడంతో అయ్యన్న నోట్లో పచ్చి వెలక్కే పడ్డట్టు అయ్యింది. చింతకాయల విజయ్ కోసం అనకాపల్లి మొత్తం జిల్లా పరిధిలోనే రాజకీయంగా విజయ్కి పూర్తి స్థాయిలో ప్లాట్ఫామ్ సిద్ధం చేయడం కోసం చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన ప్రయత్నం కూడా బీజేపీ మూలంగా బ్రేకులు పడిపోయాయి. అడారి ఆనందం ఏం చేయలేక, విశాఖ డైరీలో జరిగినటువంటి భాగోతాల మీద విచారణ కూడా పూర్తి చేయలేక అయ్యన్న చేతులు కట్టుకుని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో విజయ్కి అలాంటి అవకాశం కూడా దక్కకపోవడం అనే అసహనం ఏవైనా కనిపిస్తుందేమో అనే అభిప్రాయం కలుగుతుంది. పోనీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం తాను ప్రతిపక్షంలో ఉండగా ఐటీడీపీ ద్వారా సాగించినటువంటి కార్యకలాపాలకు గాను ఏదైనా గుర్తింపిచ్చి తగిన పదవి ఇస్తుందనే ఎదురు చూస్తే అలాంటి ఆశలు కూడా పండలేదు. ఎక్కడ విజయ్కి తగిన హోదా కానీ
మంచి అవకాశాలు కానీ ఇచ్చిన ఆనవాళ్ళు లేవు. దాంతో చింతకాయల విజయ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి తగ్గట్టుగా నర్సీపట్నంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా తండ్రి స్థానంలో తాను పోటీ దిగాలని, తాను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశించడమేమీ నేరం కాదు. అలాంటి ప్రయత్నాన్ని ఎవరూ తప్పు పెట్టడానికి కూడా లేదు. కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఊళ్ళలో జనం మధ్య పొలిటికల్ ఎఫిలియేషన్ కారణంగా ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరితోనూ కన్నెత్తి కూడా చూడకూడదు, ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు, చివరికి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కూడా హాజరు కాకూడదు అనేటంత స్థాయిలో విభేదాలని పెంచే ప్రయత్నమే విడ్డూరంగా ఉంది, విస్మయకరంగా ఉంది, అత్యంత ఆందోళనకరంగా కూడా మారుతోంది. నర్సీపట్నం లాంటి ప్రాంతంలో ఊళ్ళలో జనాల మధ్య విద్వేషాలు రాజేయాలనేటువంటి కుట్ర చాలా కలవరపెట్టేటువంటి విషయం. రాజకీయాలు ఉంటే ఎవరి పార్టీ ఎవరి జెండా ఎన్నికల నాడు ఎప్పుడు పార్టీ కార్యకలాపాలు ఉంటే అందులో చూసుకుంటారు. కానీ ఒకే ఇంట్లోనే 2-3 పార్టీలు వాళ్ళు కొనసాగుతున్నటువంటి తరుణంలో, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తలో పార్టీ వైపు మళ్ళుతున్నటువంటి దశలో ఆ కుటుంబాల మధ్య సంబంధాలు ఉండకూడదు, పూర్తిగా తెంచేసుకోవాలన్నట్టు చింతకాయలు విజయ్ రెచ్చగొట్టేటువంటి ధోరణి మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అనేక మంది ఈ చిన్న చింతకాయల్ని తీవ్రంగా తప్పుపట్టే దిశలో సాగుతున్నాయి.